దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి పరలోక రాజ్యపు ఉపమానములను ధ్యానిస్తూ ఉన్నాం. లూకాసు సువార్త 15వ అధ్యాయము 11 నుంచి 32 వరకు ఉన్నటువంటి లేఖన భాగాల్లో క్రీస్తు ప్రభుల వారు మరి తప్పిపోయిన కుమారుని గురించినటువంటి ఉపమానాన్ని బోధించాడు. మరి ఒక మనుష్యునికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు తనకు వచ్చే ఆస్తినంతటిని తీసుకొని దూరదేశాలకు వెళ్ళిపోయి దుర్వ్యాపారం వలన వేశ్యలతో గడిపి తన సంపదనంతా వ్యర్థపరిచి మరి తన తప్పు తెలుసుకొని తిరిగి ఇంటికి వచ్చి మారు మనస్సు పొంది తండ్రి యొక్క క్షమాపణను వేడుకొన్నాడు. తండ్రి అతనిని క్షమించి తిరిగి ఆ కుమారుని స్థానాన్ని ఆ కుటుంబంలో అనుగ్రహించాడు. ఇక అనుగ్రహించడమే కాదు, ఆ చిన్న కుమారుడు తప్పిపోయి దొరికాడు, చనిపోయి మరలా బ్రతికాడు అనేటువంటి గొప్ప ఆనందంతో క్రొవ్విన దూడను వధించి విందును ఏర్పాటు చేశాడు. అయితే తన పెద్ద కుమారుడు ఇదంతా చూచి హృదయంలో నొచ్చుకొని కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాడు. అయితే తండ్రే బయటికి వచ్చి తన కుమారుని తీసుకొని వెళ్ళి ఆ కుమారుడు అన్నాడు, అయ్యా తండ్రి, నేను ఇన్ని సంవత్సరాల నుంచి నీతో ఉన్నాను, నేను ఎల్లప్పుడూ నీ ఆజ్ఞలను సేవిస్తున్నాను, ఒక్కరోజైనా నీవు నాకు విందు చేయలేదే అన్నప్పుడు ఆ తండ్రి కుమారునితో పలికిన మాటలు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషించి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ యొక్క ఉపమానములో మరి ఆ తండ్రి యొక్క హృదయాన్ని చివరిగా పరీక్షిద్దాం. మరి తండ్రి ఆ తప్పిపోయిన కుమారుని ఎడల క్షమాపణను మరి కనికరాన్ని చూపుతూ ఉన్నాడు. ఇదిగో లూకాసు సువార్త 15వ అధ్యాయంలో 20 నుంచి గమనించినట్లయితే, వాడింకా దూరముగా ఉన్నప్పుడు, అనగా చిన్న కుమారుడు తన తప్పు తెలుసుకొని తండ్రి ఇంటికి వస్తూ ఉన్నాడు. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతని తండ్రితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుటకు యోగ్యుడను కాను అనేను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించుదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. ఇక్కడ తండ్రి తన తప్పిపోయిన కుమారుని ఎడల తనకున్నటువంటి కనికరాన్ని, ప్రేమను, క్షమాపణను కనపరుస్తూ ఉన్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, ఆ తండ్రి హృదయము ఆ కుమారుని కోసము ఎంతగా వేచి ఉన్నదో అక్కడ మనము చూడగలము. ఆ కుమారుడైతే తన తప్పు తెలుసుకొని తండ్రి వద్దకు పరిగెత్తుకొని వచ్చి తండ్రి ఇంటి వద్ద కనీసము దాసుడుగానైనా ఉండాలని ఆశపడ్డాడు. అయితే తండ్రి అతనిని చేర్చుకొని, నీవు దాసుడవు కాదు, నీవు కుమారుడవే అని ఆయన చేసిన తప్పులన్నిటిని క్షమించి తన కుమారునిగా తిరిగి చేర్చుకుంటున్నాడు. అయితే ఇక్కడ 2వ కుమారుడు ఆ తండ్రి యొక్క ఆనందాన్ని చూసి, మరి తన తమ్ముని ఎడల తన తండ్రి చూపుతున్నటువంటి ప్రేమను చూసి మరి కొంచెం బాధపడ్డాడు, అసూయపడ్డాడు, నొచ్చుకున్నాడు. ఆ కుమారుడు పలికిన మాటలు, అతడు కోపపడి, ఆ పెద్ద కుమారుడు ఆ తండ్రి చేస్తున్నటువంటి విందును చూసి అతడు కోపపడి లోపలికి వెళ్ళకనొల్లకపోయాను. అయితే తండ్రి వెలుపలికి వచ్చి రమ్మని బ్రతిమాలుకొనెను.
అక్కడ తప్పిపోయినటువంటి కుమారుని ఎదుర్కోవడానికి పరిగెత్తుకొని వెళ్ళినటువంటి ఆ తండ్రే ఇక్కడ కోపంతో ఉన్నటువంటి తన కుమారుని పిలవడానికి కూడా ఆయనే వెళుతూ ఉన్నాడు. తండ్రి ప్రేమ, హల్లెలూయా. ఆ చిన్న కుమారుని పట్ల ఏ విధంగానైతే తండ్రి ప్రేమ చూపుతున్నాడో ఈ పెద్ద కుమారుని పట్ల కూడా తండ్రి అదే ప్రేమను చూపుతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రేమను చూపడమే కాదు, తండ్రి పలికినటువంటి మాటలు ప్రియులారా, ఆ కుమారుని హృదయాన్ని గ్రహించినటువంటి తండ్రి ఆ పెద్ద కుమారుడు అడుగుతున్నాడు, అయ్యా, నేను ఇన్నేండ్ల నుంచి నీతో ఉన్నాను, నీ ఆజ్ఞను నేను ఎప్పుడు మీరలేదే, నీ ఇంట్లో ఒక దాసుని వలె పని చేస్తున్నాను అంటున్నాడు. నా సహోదరుడా, ఆ చిన్న కుమారుడేమో నన్ను ఒక దాసునిగా ఉంచుకున్నా చాలు అన్నాడు. ఈ పెద్ద కుమారుడేమో నేను ఈ ఇంట్లో ఎన్ని సంవత్సరాలు దాసుని వలె పని చేస్తున్నాను అన్నాడు. అయినప్పటికీ తండ్రి అతన్ని ఎన్నడూ దాసునిగా చూడలేదు. ఆ పెద్ద కుమారునితో ఆ తండ్రి పలికినటువంటి మాటలు, ఇదిగో కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి. హల్లెలూయా. ఆ కుమారుడు అన్నాడు, అయ్యా, నేను ఎన్నేండ్ల నుండి నిన్ను సేవించుచున్నాను, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదు అంటే ఆ తండ్రి అంటున్నాడు, అవును, నువ్వెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి. కానీ మనము సంతోషించి ఆనందించుట యుక్తము. ఎందుకనగా ఇదిగో ఈ నీ తమ్ముడు, ఈ నీ సహోదరుడు చనిపోయి తిరిగి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. కాబట్టి మనము ఆనందించాలి, మనము సంతోషించాలనేటువంటి గొప్ప సత్యాన్ని, గొప్ప ప్రేమను ఆ తండ్రి ఆ పెద్ద కుమారునికి నేర్పుతూ ఉన్నాడు. ప్రియులారా, ఆ చిన్న కుమారునికి కావలసిన పాప క్షమాపణ విషయంలో అయితేనేమి, ఈ పెద్ద కుమారునికి కావలసినటువంటి ప్రేమ విషయం అయితేనేమి, పెద్ద కుమారుని మరి చేర్చుకొనవలసినటువంటి ఆ పెద్ద కుమారుని సరిచేయవలసినటువంటి ఆ విషయంలో కూడా తండ్రి తన ప్రేమను, తన కనికరాన్ని వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అయితే నా సహోదరుడా, నా సహోదరి, నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా, నీవు ఆ చిన్న కుమారుని వలె తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్నా, ఆ పెద్ద కుమారుని వలె తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నా, యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. మన పరలోకపు తండ్రి మనలను ప్రేమించి మనము పరిపూర్ణులుగా కావడానికే ఆయన తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిని ఈ లోక రక్షకుడిగా మన కొరకు పంపించాడు. హల్లెలూయా. ఆయన మన పాపములన్నిటినీ క్షమించి మనమందరము ఆయనతో కలిసి ఆ నిత్య రాజ్యంలో పాలిభాగస్థులం కావడానికి ఆయన మనలను పిలుస్తూ ఉన్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు ఆయన యొద్దకు నీవు వస్తావా? ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనములో, కనికరము గల వారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. ఆ యొక్క తండ్రి ఆ ఇరువురు కుమారుల ఎడల ప్రేమ కనికరము కలిగి ఆ ఇరువురు చేసినటువంటి తప్పులను మన్నించి వారి హృదయాలను ఎరిగిన వాడై ఇరువురిని ప్రేమించి వారికి కావలసినటువంటి అన్ని విషయాలను, ప్రేమను ఆ తండ్రి సమకూరుస్తూ ఉన్నాడు. మరి నీవు నేను కూడా ఆ తండ్రి చూపినటువంటి మార్గంలో నడవలసినటువంటి వారమై ఉన్నాము. ఇదిగో, మీరు మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండవలెను. హల్లెలూయా. మన పరలోకపు తండ్రి ఆయన పరిపూర్ణుడు గనుక మనం అందరము పరిపూర్ణులము కావాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా.
నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు ఎలాంటి స్థితిలో నీవున్నావు? నీవెలాంటి స్థితిలో ఉన్నా తండ్రి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తము చేత మనలను శుద్ధీకరించి, మనలను ప్రేమించి, ఇదిగో మన అపరాధముల చేత మన పాపముల చేత మనం చచ్చి పడిన వారమై ఉన్నప్పుడు మన హృదయాంతరంగములను ఎరిగినటువంటి దేవుడు ప్రేమతో, కనికరంతో మరి యొక్క అవకాశాన్ని ఈ దినం మనకు అనుగ్రహించాడు. ఆయన వైపు తిరుగుదాం, ఆ తండ్రి ప్రేమను పొందుకుందాం, ఆ తండ్రి క్షమాపణను పొందుకుందాం, ఆ తండ్రి కనికరాన్ని పొందుకుందాం. నీవు చిన్న కుమారుడు ఉన్నటువంటి క్షమాపణ కావలసినటువంటి స్థితిలో ఉన్నా, ఆ పెద్ద కుమారుని వలె తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నా, ఈరోజు యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు. యేసయ్య నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధికి వద్దాం. ఆయన గృహములో, ఆ పరలోకపు రాజ్యంలో దేవుడు తన సన్నిధిని, తన ప్రేమను, తన యొక్క మరి విస్తారమైనటువంటి ఆ కృపా సత్యములను, తన సన్నిధిలో ఉన్నటువంటి సంతోషము, ఆనందము మనందరికీ దయచేయాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఆ దేవుని సన్నిధిని తిరిగి చేరుకుందాం. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా తండ్రి చెంతకు, తండ్రి సన్నిధికి చేరుకుందాం. అట్టి కృప, అట్టి కనికరము, అట్టి క్షమాపణ దేవుడు మనందరి జీవితంలో అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చిమ్మగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకు ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, కాపుదల, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి మీకే వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, మీరు పరిపూర్ణుడు, మీరు ప్రేమ కనికరము కలిగినటువంటి దేవుడు, మీరు క్షమించడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగిన తండ్రి. అయ్యా మరి ఈరోజు మేము ఎలాంటి స్థితిలో ఉన్నా మీ సన్నిధిలో నుంచి దూరంగా ఉండి క్షమాపణ కొరకు ఎదురు చూస్తున్నటువంటి స్థితిలో ఉన్నా, లేదంటే మీతో కూడానే గడుపుతూ మీ హృదయాన్ని గ్రహించలేనటువంటి, మీ ప్రేమను గ్రహించలేనటువంటి, మీ యొక్క ఉద్దేశములు, మీ తలంపులు ఎరగనటువంటి ఆ పెద్ద కుమారుడు ఉన్నటువంటి స్థితిలో ఉన్నా, అయ్యా మీ యొక్క గొప్ప కనికరం చేత మమ్మల్ని క్షమించి తిరిగి మీ సన్నిధానంలో చేర్చుకొని మీ సన్నిధిలో నిత్యానందము, నిత్య సంతోషము, ఆ గొర్రెపిల్లైనటువంటి క్రీస్తు ప్రభుల వారి విందులో, అయా పరలోక రాజ్యంలో, మీ సన్నిధానంలో, మీ యొక్క నిత్య రాజ్యంలో మేమందరం పాలిభాగస్థులమై కృప దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా ప్రభువా, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి. దుఃఖంలో, వేదనలో ఉన్నటువంటి బిడ్డలకు ఆదరణ దయచేయండి తండ్రి. మీకు వందనాలు. అయా అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను, ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం. కృపగల రక్షక, ప్రత్యేకంగా మా యవ్వన బిడ్డలను దర్శించి మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము, జ్ఞానం బిడ్డలకు అనుగ్రహించి మీ సన్నిధానంలో బిడ్డలను నడిపించమని మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామను ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.